సరిగ్గా 2 రోజుల క్రితం నారా లోకేష్ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా కాన్క్లేవ్‌లో పాల్గొన్న తర్వాత జనసేన అధ్యక్షుడు అన్న నాకు కాల్ చేశాడు. "నువ్వు నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఎందుకు చెప్పావు? నెక్స్ట్ 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్పాలి కదా! 15 ఏళ్ళు మనమే కదరా కలిసి పోటీ చేస్తాం. నువ్వు ఆ విషయం చెప్పాలి కదరా" అని అన్నారు. మేము ఢిల్లీలో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అమరావతిలో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో మీరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి అని వాళ్ళ పార్టీ శ్రేణులకు వీళ్ళందరికీ హితబోధ చేశారు. ఆ మాటలు చెప్పి 48 గంటలు కాకముందే నెట్టింట అయితే అటు టీడీపీ జనసేన వాళ్ళు అయితే బూతులు తిట్టుకుంటూ ఉన్నారు. అఫ్కోర్స్ అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఒకరిని మరొకరు ఎంత తిట్టుకున్నా కూడా వాళ్ళకి అవి వినసొంపుగానే ఉండొచ్చు. బట్ బూతులు మాత్రం భారీగా తిట్టుకుంటూ ఉన్నారు. కారణం నిన్న ఏదో సమీక్షనో ఎవరితోనో సమావేశం సందర్భంగా పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ మినిస్టర్గా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు ఏదో నవ్వుతూ ఒక వ్యాఖ్య చేశారట. నవ్వడం అంటే నాకు తెలిసి ఎటకారంగా నవ్వడమే, ఒక రకమైన నవ్వుతూ ఒక వ్యాఖ్య చేశారట. శిలాఫలకాల మీద ఫోటోలు పేర్లు తీసేస్తున్నారు మనవి అని చెప్పేదో అన్నారట. ఈ విధమైన కంప్లైంట్స్ వస్తున్నాయి అని. సో దీని మీద జనసేన పార్టీ సోషల్ మీడియా మా వల్లే అధికారంలోకి వచ్చి మా పేర్లు తీసేస్తే ఎట్లా కుదురుతుంది, మా గౌరవము మాకు ఇబ్బంది కలగనంత వరకే, లేకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏందో తెలుసు కదా అని మొదలెట్టారు. ఇంకా అయిపోయాయి. దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తిని ఎమ్మెల్యే చేసి ఇంత మంచి ప్రియారిటీ ఇస్తున్నది మేము, మళ్ళీ ఎవరో ఎక్కడో ఏదో చేశారు అని 1-2 సంఘటనలు పట్టుకోను, 1-2 మనుషులను పట్టుకోను, చంద్రబాబు గారినో మరొకరినో హేళన చేయడము, అసలు చంద్రబాబు గారు సీఎం అయిందే మీ వాళ్ళే అని అంత మాట్లాడడం కరెక్ట్ కాదు అన్న దగ్గర ప్రతి విమర్శ నెట్టింట మొదలై ఇక బూతులు. చివరికి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా చేసింది కూడా 2014లో మేమే అని ఒకరు, 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు మీరే 2019లో కూడా బాలయ్యను ఎమ్మెల్యేగా చేశారు హిందూపురం నుంచి అని ఒకరు, మా వల్లనే కనీసం ఎమ్మెల్యేగా గెలవగలిగారు, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచేకే తపస్సు చేయాల్సి రావచ్చు అని ఒకరు, ఏం చేయాలో దిక్కు తెలియకుంటే జైలుకి వెళ్ళి మద్దతు ఇచ్చి సీఎం సీట్ మీద కూర్చోబెట్టింది మేమని ఒకరు నెట్టింట మామూలుగా తిట్టుకుంటలేదు. ఒకటే అనిపించింది, ఈ క్యాడర్ మధ్య సన్నిహితం, ఈ క్యాడర్ మధ్య ఏమో ఈ విధమైనటువంటి విభేదాలు, ఏమాత్రము కోఆర్డినేషన్ ఉండదు. మరి నాయకుల మధ్య ఏమో కోఆర్డినేషన్ ఉంది. మరి నాయకులు పై స్థాయిలో కలిసి మనం ఉండాలి అని అనుకున్నంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఈ క్యాడర్ ఎన్నికల్లోనైనా నిజాయితీగా కలిసి పనిచేసే పరిస్థితులు ఉంటాయా? మరి రాబోయే రోజుల్లో ఈ పార్టీల మధ్య ఎలాంటి పరిణామాలు జరగబోతూ ఉన్నాయి చూడాలి.